మై డియర్ వ్యూవర్స్, మన పొలిటికల్ రివ్యూ ఛానల్ ఇప్పుడు రాజకీయంగా వారసత్వము, ఆ తర్వాత ఎదిగినటువంటి వాళ్ళు, రాజకీయంగా రాణించినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు మాటలు. శ్రీమతి ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ రాజకీయాలకు వచ్చినాడు. అంటే రాజకీయాలకు రావడం కన్నా కూడా ఆయన రాజకీయాల్లో పుట్టినాడు అని చెప్పవచ్చు. అదే శ్రీమతి ఇందిరాగాంధీని మనం ఆ విధంగా అనడానికి లేదు. ఎందుకంటే నెహ్రూ యొక్క శిష్యరికంలో ఆమె రాజకీయంగా పాఠాలు నేర్చుకుంటూ క్రమంగా ఎదిగింది. కానీ రాజీవ్ గాంధీ దురదృష్టవశాత్తు శ్రీమతి ఇందిరాగాంధీ మరణం తర్వాత ఉన్నట్టుండి రాజకీయాల్లోకి వచ్చాడు. అంటే రాజకీయంగా పుట్టినాడు తప్ప రాజకీయంగా ఎదిగే క్రమంలో రాలేదు. అదేవిధంగా రాహుల్ గాంధీ విషయం ఎత్తుకుంటే తండ్రి వెళ్ళిన తర్వాత సోనియా గాంధీ శిష్యరికంలో కాలక్రమేణలో కాంగ్రెస్ రాజకీయాల్లో రాటుదేలి ఎదిగినటువంటి వాడు రాహుల్ గాంధీ. రాజకీయాల్లో పుట్టినవాడు రాజీవ్ గాంధీ అయితే రాజకీయాల్లో ఎదిగినటువంటి వాడు రాహుల్ గాంధీ. ఇది జాతీయ రాజకీయాలు ఒకవైపు వెళితే, ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయంగా ఎవరు ఎదిగారు, ఎవరు పుట్టారు, ఎవరు క్రమేణా దాన్ని సాధించారని చెప్పుకోవడంలో ముఖ్యంగా మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఎదిగినాడు. ఆయన ఒక్కసారిగా రాజకీయాల్లో పుట్టలేదు. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టి రాజకీయాలు అర్థం చేసుకొని కాలేజీ దశ నుంచే రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ చాణక్యాన్ని, రాజకీయ చాతుర్యాన్ని తన అనుభవంగా రంగరించుకొని ఎదిగినటువంటి వాడు. అంటే రాజకీయాల్లో ఒక్కసారిగా పుట్టలేదు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఆయన కూడా ఎదిగినటువంటి వాడే కానీ ఒక్కసారిగా పుట్టలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన తిన్నటువంటి డక్కా మొక్కలు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు తినలేదు. ముఖ్యమంత్రిగా అతి చిన్న వయసులోనే కావాల్సినటువంటి వాడు చివరికి 50 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు లేనటువంటి అన్ని కష్టాలను ఎదుర్కొన్నటువంటి వాడు రాజకీయ నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి. అయితే ఆయన కూడా రాజకీయంగా పుట్టలేదు, కాలక్రమేణా ఎదిగినటువంటి వాడు. ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకుంది ఏమంటే, రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన తండ్రి యొక్క శిష్యరికంలో ఎదగలేదు, ఒక్కసారిగా ఎంపీ సీటుగా రాజకీయాలకు వచ్చి పుట్టినటువంటి వాడు. అయితే ఇక్కడ తండ్రి వెళ్ళిన తర్వాత ఎన్ని కష్టాలు తిన్నప్పటికీ అధికారం వచ్చే వరకు ఒక రకంగా పుట్టిన రాజకీయాలు ఎదిగే క్రమంలో చాలా డక్కా మొక్కిలు తిన్నాడు. అయితే అధికారం వెళ్ళిన తర్వాత రాజకీయంగా ఎదగనివాడు కాబట్టి, ఒక్కసారిగా పుట్టినవాడు కాబట్టి ఆ తర్వాత వచ్చే సమస్యలను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేకుండా ఆయన యొక్క మాట తీరు కానీ, ఆయన యొక్క రాజకీయ శైలి కానీ, ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ అపరిపక్వతగా ఉన్నాయని రాజకీయ విమర్శకులు, శ్రేయోభిలాషులు, మేధావులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే రాజకీయంగా ఎదిగినప్పుడు ఆ డక్కా మొక్కిల నుంచి వచ్చేటువంటి మెచ్యూర్ నిర్ణయాలు వేరుగా ఉంటాయి. ఎదగకుండా ఒక్కసారిగా రాజకీయాల్లో పుట్టినటువంటి వాడు తీసుకునే నిర్ణయాలు వేరే విధంగా ఉంటాయి. అలా రాజకీయాల్లో ఒక్కసారిగా పుట్టి అపరిపక్వత నిర్ణయాలు తీసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ రాజకీయంగా అసలు భవిష్యత్తులో ఎదుగుతాడా, తన పార్టీ నిలబెట్టుకుంటాడా లేదా అనేటువంటి సందేహాలు కూడా రాజకీయ విమర్శకుల్లో, మేధావుల్లో ఉన్నాయి. మరి కాలమే చెప్పాలి. ఎందుకంటే అసలు వాగ్దాటే లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి ప్రసంగికుడిగా మారినాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు లాగానే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కూడా వాగ్దాటి పెంచుకోవచ్చేమో చెప్పలేం. కానీ ఇక్కడ ఇంకొక విషయము, యువ నాయకుడు మన లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి కూడా రాజకీయంగా పుట్టలేదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ తండ్రి చాలా కాలం ఆయనకి ఒక శిష్యరికం లాగా ఇచ్చి ఆయనకు ఒక పాఠాలు చెప్పాడు కాబట్టి రాజకీయంగా ఎదిగి ఈరోజు ఒక మెచ్యూర్ రాజకీయ నాయకుడిగా మాట్లాడడానికి అవకాశం మాత్రం ఖచ్చితంగా తండ్రి శిష్యరికంలోనే ఆయన ఎదిగిన క్రమం. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ఎదగడం ప్రయత్నించాలి, కానీ ఒక్కసారిగా పుట్టి రాజకీయాలు చేయాలంటే ఖచ్చితంగా అవమానాలు పడతారు. రాజకీయంగా అపరిపక్వతగా ఓటమి దిశగా పయనించేదానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా రాజకీయాల్లో మొదట్లో మాట్లాడిన మాటలకి ఆ తర్వాత ఎదిగే క్రమంలో వచ్చినటువంటి రాజకీయ ఎత్తుగలకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి అనుభవం అనేది వారసత్వానికి ఉపయోగపడాలే కానీ వారసత్వమే రాజకీయాలకు ఉపయోగపడుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎన్నో డక్కా మొక్కలు తినాల్సి ఉంటుంది. కాబట్టి యువత నేర్చుకోవాల్సింది ఏమంటే రాజకీయాల్లో ఎదిగేదానికి ప్రయత్నించండి. మీ తండ్రుల వారసత్వంతో రాజకీయ ఆస్తిలాగా మార్చే క్రమాన్ని మాత్రం మీరు పెంపించుకోకూడదని దయచేసి పొలిటికల్ రివ్యూ ఛానల్ మీకు సజెస్ట్ చేస్తుంది, రిక్వెస్ట్ చేస్తోంది. థ్యాంక్ యూ.